అస్మద్గురుభ్యో నమః. నమస్తే. దామోదర లీల ఉల్లోకల బంధనం కథలో శాప విముక్తులైన ఆ 2 మద్ది చెట్లు ఎవరు, వారి పూర్వజన్మ రహస్యమేమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి బ్రహ్మలోకంలో మహాసభ జరిగింది. స్వయంగా బ్రహ్మగారు సభను ఏర్పాటు చేసి అందరు దేవతలను, ఋషులను వారి భార్యలతో సహా ఆహ్వానించారు. ఆ సభకు కుబేర పుత్రులైన నలకుబేరుడు, మణిగ్రీవుడు కూడా తమ భార్యలతో కలిసి వచ్చారు. వారు నవ్వ యవ్వనం, ఐశ్వర్యంతో, అహంకారం, మద్యంతో మత్తెక్కి ఉన్నారు. ఇంత కోట్ల మంది ఉన్నారు కదా, ఇక్కడ మేము ఈ సభలో లేకపోతే ఎవరు గమనిస్తారు అనే అహంభావంతో వారు సభలో కాసేపు కూర్చొని పెద్దలకు వందనం చేసినట్లు చేసి తర్వాత పక్కనే ఉన్న జలశాలలోకి వెళ్ళి తమ భార్యలతో కలిసి జలక్రీడలు మొదలుపెట్టారు. అదే సమయానికి ఆ మార్గం వైపున మహర్షి నారదుడు వారు వచ్చారు. నారద మహర్షి రాకను గమనించిన వారి స్త్రీలు సిగ్గుతో వెంటనే బట్టలు వేసుకొని బయటకు వచ్చారు. కానీ నలకుబేరుడు, మణిగ్రీవుడు మాత్రం మద్యం మత్తులో, అహంకారంలో నారదుడు సన్నిధిని కూడా పట్టించుకోలేదు. దానిని చూసిన నారదుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నారు: సంపదలు, కోరికలు, యవ్వనం, భోగాలు ఇవన్నీ మిమ్మల్ని గుడ్డివారిని చేశాయి. భోగమత్తు ఉన్నంతకాలం జ్ఞానం కలగదు. మీ మదం పోవాలంటే మీరు భగవంతుని భక్తిని పొందాలి. మీరు ఎదురుగా వచ్చిన వారి జ్ఞానం లేకుండా ఒక ముద్దులలా, చెట్లలా ఉన్నారు. కాబట్టి బృందావనంలో 2 మద్ది చెట్లలా పుడతారు. శ్రీకృష్ణుడు స్వయంగా మిమ్మల్ని తాకినప్పుడు మాత్రమే మీ శాపం పోయి మీరు శాప విముక్తులవుతారు అని శాపం ఇచ్చారు. అలా వారు మద్ది చెట్ల రూపంలో పుట్టారు. శ్రీకృష్ణుడు తన ఉల్లోకల బంధన లీలతో ఆ 2 మద్ది చెట్లను కూల్చి వారిని శాప విముక్తులని చేశాడు. ఈ దివ్య సంఘటన పేరే ఉల్లోకల బంధనం, దామోదర లీల. కృష్ణుడు చిన్న వయసులో చేసిన ఈ లీల వెనక ఇంత గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ఈ కథ మనకు చెప్పుతున్నది ఒకటే: అహంకారం, మత్తు, భోగం మనిషిని చెట్టులా స్తబ్దుల్ని చేస్తాయి. కానీ భక్తి మనసులో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. జై శ్రీమన్నారాయణ.